భయ్యా ఆటో ఇట్రా భయ్యా. హలో, ఏంటంత రూట్ గా పిలుస్తున్నావు? ఇది హైదరాబాద్ కాదు, రాజమండ్రి. ఆటో గారండి, ఇలా రండి. ఆటో గారు ఏంటి ఎకతాలా? కాదు, వెజ్ తాలి. ఛీ, అంటే గోదావరి వచ్చాం కదా, కొంచెం ఎగతాళి చేద్దామని. అంతొద్దులే. రాడేంటినా? అన్నా 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 జైత్రి, ఇదేంటి చెప్పబెట్టకుండా దిగింది? వెంకీ, ఏంటి జైత్రి, ఇదేనా రావడం సిటీ నుంచి? అవును. ఎలా ఉన్నావు నువ్వు? మనకేంటి, కింగ్ లా ఉన్నా. పైన కిరీటం లేదనుకో. ఎవరో బ్రదరు? ఇతనా? ఇతనెవరో నాకు తెలియదే. హూ ఆర్ యు బ్రో? అబ్బా, చూసాంలే గేట్ దగ్గర నుంచి ఇద్దరు కలిసి వచ్చారు గాని. ఏంటి లవ్వా? నమస్తే భయ్యా. భయ్యానా? ఏంటి హైదరాబాదా? కాదు, జోగిపేట్. ఓ, వెంకట్ ఫ్రమ్ రాజమండ్రి. ఎవరు జైత్రి, నీ దోస్తా? దోస్తా? సర్లే, ఎన్ని అనుకుంటావు. మా జైత్రి నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారేంటి? అది ఒకే ఆఫీసా? కాదు. మరి ఎలా అయ్యారు? ఒకే కాలేజా? అది నాకు తెలిసి అది కూడా కాదు. మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇదిగో బాబు, మజ్జిగ తీసుకో. తాగు. మీరు ఒకే కాలేజ్ కాదు, ఒకే ఆఫీస్ కాదు, మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అది అది హైదరాబాద్ లా మన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటది. అందులో దావత్ అంటే పోయినా, ఆడ కలిసినాం. ఓ, క్యాస్ట్ పిక్నిక్ లాగా. ఏమే అమ్మా, చూసావా? జైత్రి పట్నం వెళ్ళా మన వాళ్ళతోనే ఉంటుందంట. నిజమేరా, అది ఎవరనుకున్నావు? నా మనవరాలు. బాబు, ఓ బజ్జీ తీసుకో. కారమైతుంది. ఏమైంది బాబు? కారమైతుంది. కార్తిక్, ఎవరైనా నీళ్ళియండి. ఇంకా రాదేంటిది? అయ్యే, త్వరగా రావే. అమ్మా ఏంటి ఒక్క బాటిల్ కూడా నింపలేదు? ఉండవే, ఎందుకుంటాయి? అదేంటమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు బాటిల్ నింపెట్టమని? ఎందుకంటే నా పైన అరుస్తారు? అస్తమానం నేను నింపి పెడతాను, మీరందరూ తాగి ఖాళీ చేసి పెడతారు. మళ్ళీ ఎవరైనా నింపుతారా? కారమైతుంది. మొత్తం నీళ్ళని మాయన తాగేస్తున్నాడక్క. వదినా, నేను ఎప్పుడు నింపుతా కదా. నింపితే ఏవి? కారమైతుంది. ఏరా నింపలేదా? అది అలాగంటావు, నాకెప్పుడు చెప్పావు నువ్వు? అన్ని పనులు నేనే చేసుకొని చావాలి, ఒక్కరికి బాధ్యత లేదు. అమ్మా, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నింపుతున్నాను కదమ్మా. నీ అమ్మ నాకు కారమైతుందంటే మీ డిస్కషన్ ఏంది? కార్తిక్, బాబాయ్. ఏంటి బాబాయ్, ఎంత పెద్ద బూతు మాట అన్నాడు తెలుసా? అవ్వా, ఇలాంటి మాటలు మన వాళ్ళు ఎప్పుడైనా అంటాం విన్నావా? మరి మన వాళ్ళ పరువుది అట్లా కాదు, ఏదో తెలియకన్నా ఇడిచిపెట్టురి కదా. నువ్వు మనోడు కాబట్టి వదిలిపెడుతున్నావు, లేదంటే చంపేసే వాళ్ళం. ఏంది, నీ అమ్మకేనా? భగవంతుడా, వీడు పాపిస్తున్నారు, పడిపోను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు. నీ వల్ల మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది బూతులు. జైత్రి, చెప్పు జైత్రి, నువ్వేనా? నాన్న, వాళ్ళ సైడ్ ఆ మాట కొంచెం కామన్ నాన్న. కామనా కాకరకాయ? ఏయ్ నువ్వు వెళ్ళు బాబు. రేయ్ నువ్వు ఆటో పురమాయించరా. అలాగే ఎక్కడ ఉన్నావురా? చెప్పేది వినండి నాన్న. తెలంగాణలో మాట కొంచెం కామన్, అందుకే అలవాట్లో వాడాడు. వదిలేయండి కదా. అలా ఎలా వదిలేస్తావమ్మా? నాన్న, మనవాడు కదా నాన్న, ఆ మాత్రం ఛాన్సీ లేరా? వదిలేమంటావా? ప్లీజ్ అంకుల్స్, ప్లీజ్ ఆంటీస్, బామ్మ ప్లీజ్. మనోడు కాబట్టి, అందులో జైత్రి ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నా. అదే పనిగా ఇంకోసారి బూతులు మాట్లాడమనుకో, చీరేస్తా. ఈవిడెవరో చెప్పు. నీ అమ్మ. మీ అమ్మగారు అనాలి. మీ అమ్మగారు, మీ అమ్మగారు, మీ అమ్మగారు, మీ అమ్మగారు. లోపల రా. ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అమ్మో. సారీ ఆంటీ. కష్టమే. అత్తయ్య గారు ఎంత పని చేశారండి. ఎంత పని చేశారండి. అక్క చూసావా, పుట్టినరోజు నాడే వెళ్ళిపోయింది. అదే కదా, ఏం చెప్పకుండానే వెళ్ళిపోయారండి. చెప్పబెట్టుకునే రాత్రి వెళ్ళిపోయావా అమ్మా? వీళ్ళ మన పేరు రాయకుండానే పోయావా అమ్మా?